ఈ సంవత్సరపు 2 కోట్ల విజేత మీరే. 10 రోజుల్లో మీ 2 కోట్ల చెక్ పంపించడానికి మీ అడ్రస్ పంపించండి. అడ్రస్ సరిగా లేనిచో చెక్ రద్దు చేయబడును. అది మా బాధ్యత కాదు. కావున సరిచూసుకోగలరు. ధన్యవాదాలు. హలో, అరే నీతోని చెప్పు అర్జెంట. నాకు పురుషత్వం ఉండని ఏమారా. నిన్ననే మా అయ్య బండ బూతులు తిట్టాడు. ఇప్పుడు కూడా వస్తాంటే గుడ్లు మిట్కరేసి చూస్తాడు. నేనైతే ఎడిగిరాను. సరే నేను వస్తాను. ఇంటికాడు కాదు, ఫంక్షన్ కాడికి రా. సరే లాటరీ ఎక్కడిది? హైవతాన మెయిల్ ఐడి చేసి ఇచ్చినని చెప్పినా కదా, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒక దాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. ఏంటిది? అదేరా, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒక దాంట్లో వేసి తిప్పంగా 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 ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. ఎంత? వేలా? కోట్లు. శుభు, శుభు, అరే నువ్వు చెప్పింది నిజమేనారా? నీతో నా వద్దని చెప్తారా? అది చూడనే మన వాళ్ళు ఇవ్వని చెప్పకుండా ఫస్ట్ నీ దగ్గరికి వచ్చిన. నాకు తెలుసురా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. పా మన డబ్బులు మనం తెచ్చుకోం. పా ఏం చేయాలి చెప్పు ఇప్పుడు? డబ్బులు రావాలంటే ముందు మన అడ్రస్ పంపాలి. అప్పుడే పంపపోయినవరా? ఇట్లాంటి విషయాల్లో లేడీ అవుతారు ఎవడన్నా? రాతంతా నిద్ర పట్టలేరా? ముందు నీకు చెప్దామని వచ్చిన. సరే పా. అరే మీ అయ్య ఎడతారా? నీకంటే ఎక్కువనారా? పా. అరే ముందు డ్రెస్ పంపి. అరే ఓ పెన్ తీసుకుందాం. తెలుసారా నీకు? బాగానే నేర్చుకున్నారు. ఏ రవిగా, ఎంతసేపు రా? ఏం చేయాలి? అట్టా ఎంతసేపు ఏం చెప్తున్నా లోపల? సౌకుంటున్నా అన్న. నమస్తే. పోయిన పని అయిపోయిందా అన్న? తలనొత్తున్న తర్వాత మాట్లాడుతుంది.
అసలు ఈ డబ్బులు వచ్చేసరికి ఎన్ని రోజులు అయితే అంటారా? అడ్రస్ పంపించాం కదరా, చూద్దాం. నాకు తెలిసి తొందరనే వస్తాయి అనుకుంటా. మరి పార్టీ లేదారా? అరే డబ్బులు లేవురా, నిజంగా లేవురా. నా కాడ ఉన్నాయి కదరా. అరే నీ డబ్బులతోని అరే నేనయ్యింది ఇక ఇంకొకసారి ఇట్లా వేరే అయితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను. సారీ. మళ్ళా మనకు సారీ లేదు చెప్పు. ఇలా గెడుకున్నారా పిల్తాంటే పోతున్నావు ఏందిరా చెవులు నోడతలేవా ఏంది ఏందా దున్నపోతు లెక్క ఊరంతా తిరిగొచ్చి ఎడిపోయినవరా అంటే నోరు లేస్తుంది ఏందిరా ఊరంతా తిరిగి వచ్చినా అండి ఏడిపోతే ఏంది? అగో అయితే అట్లేనా మాట్లాడేది? ఆనేమన్నా మంచిగా మాట్లాడినా అని దున్నపోతూ అది ఇది అనుకుంటా. ఊకోరదయ్యా, నువ్వు కూడా ఎందుకు అట్లనే? ఇక కలెక్టర్ సార్ దిగొచ్చిండని సారు సారు అని మర్యాద మాట్లాడాలా గా ఇంత చదువు రాదు కానీ చదువు సక్కంగా వచ్చి నువ్వు తాగకపోవు బిడ్డ చూడు 4 అలా చెప్తా. ముందు తిండి పెట్టుడు బంద్ చేయడానికి ఏం తెలుతాను దానికి నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా పడుకున్నాడు బాబు ఒకటి నా కొడుకు 4 చెప్తా. గైన్నికి ఇప్పుడు ఎందుకురా? ఇన్నోగానే నువ్వు కూడా రూపాయి పెడితే పావులో కొనట. ఏందో పోయినాక చెప్తా. మా అయ్యా కదా, నా మాటిను. ఎందుకు వస్తున్నావు అని పొంతీరాలు ఎడిగిపోతాడు ముడ్డిగా తేడా వస్తాడు నువ్వు ఆగు నీ ఇంట్లో అడుగు పెడతాడు. పెట్టి చూడరా కాళ్ళు ఇరగొడతా నా కొడుక అందుకే ఈడ వండుకోరా అని చెప్పిన. అసలు వాళ్ళు నమ్మేటోళ్ళు అర్థం చేసుకుంటోళ్ళు ఎవరు లేరారా? అయిపోతున్నారా? ఏ మాట కా మాట నమ్మి తాళం ఇచ్చిపోయినరా. కరెక్ట్. నేను వద్దంటే తాళం ఆ సురేషానికి ఇద్దాం అనుకున్నాడు. దానికి వచ్చారా కంప్యూటర్? ఆయనకేమొచ్చరా అని బొందా కుళ్ళువాడు. రోజుతో మాట్లాడదాం పోయినప్పుడు కూడా దూరంగా వస్తాను దొంగలక అవుతాను. చింతపండుతోనే మాట్లాడినారా? అరే నువ్వు రోజైనా అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. అరే నేను ఏం మాట్లాడినా? ఏం మాట్లాడు. అరే ఎందుకు లేవులే. ఏమైంది? బాగున్నాడు. మంచిగా చూసేది నవ్వేది బాగా ఎడికెళ్ళి వచ్చిండ్రు. ఇవన్నీ కాదు కానీ ఒక్కసారి మన డబ్బులు రాని ఇప్పుడు చెప్దాం ఒక్కొక్క సంగతి అంతే. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వారం రోజుల్లో మీరు 2 కోట్లకు అధిపతులు కాబోతున్నారు. మా సంస్థ తరపు నుంచి మీకు అభినందనలు. మీరు చేయవలసిందల్లా 2 రోజుల్లో కేవలం ₹1,00,000 రవాణా ఛార్జీలు మా అకౌంట్కి డిపాజిట్ చేస్తే వారం 10 రోజుల్లో 2 కోట్ల చెక్ మీ అడ్రస్కి చేరుతుంది. ఆలస్యమైతే చెక్ క్యాన్సిల్ చేయబడును. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి. అంత బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు ₹1,00,000. అరే ఏందిరా నువ్వు కక్కుర్తి అని లెక్క ₹1,00,000 కోసం చూసుకొని 2 కోట్లు పోగొడతారా? కరెక్టే కానీ ఇప్పటికిప్పుడు ₹1,00,000 ఎడికెళ్ళి వస్తారా?